యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే ప్రపంచ మానవజాతి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మీరు ఏదో ఒక రకంగా మనుషుల్ని పెంచడం, మనుషుల్ని తగ్గించడం లాంటివి చేయకూడదు. అప్పుడు సద్గురువు లాంటి వారు కాదు, నాన్ బ్రాహ్మణ్ కాబట్టి, నేను బ్రాహ్మణ్ కాబట్టి, ఇలా ఎవరెవరు ఆలోచిస్తున్నారు. లేదు మేము ముస్లిమ్స్తో కూడా సంబంధాలు కలుపుకుంటున్నాం కాబట్టి మేము మా వ్యూహంగా వేరేగా ఉన్నాం, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అలా మీరు మనుషులుగా ముందుకు వెళ్ళలేరు. మనుషుల మేనేజ్మెంట్ పనికిరాదు. మైండ్లు మేనేజ్మెంట్, మైండ్ ఇంటర్ కనెక్టెడ్లోకి రావాలి, మైండ్ యూటిలిటీ పెరగాలి, మైండ్ పట్టు రావాలి. సంపద కొద్దీ, డబ్బు కొద్దీ, మనుషుల కొద్దీ, బలం కొద్దీ ముందుకు వెళ్ళలేరు అసలు. అఖిల్ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా మీ అలా ఏం కాయదు. మీరు మతాలు కులాలు ఒకటి అయిపోయినట్టు రాదు. కులాలు మనుషులు కలుపుకుంటే రాదు. ఈవెన్ విత్ ఇన్ ఫ్యామిలీస్లో కూడా ఒక ఫ్యామిలీ సఖ్యంగా ఉంటే ఉన్నట్టు కాదు, లేకపోతే లేనట్టు కాదు. మైండ్ ప్రకారం ఎలా ఉన్నారు, మైండ్ల ప్రకారం ఎలా కలుపుకోవచ్చు. ఇప్పుడు మాట అది కూడా కులాలు కుటుంబాలే కాదు, తెలివితేటలు, గొప్పతనం. నాకు ఈ ప్రొఫెషన్సీ ఉంది, నాకు ఈ ఎఫిషియన్సీ ఉంది, నాకు ఈ ట్రైనింగ్ ఉంది, నాకు ఈ ప్రత్యేకత ఉందని చెబుతారు కదా, అది కూడా మాట చూసుకోవాలా. మాటల కొద్దీ గొప్పవాళ్ళు, నేను చదువుకున్న కాలేజీకి 150 కోట్లు ఇచ్చాను, అక్కడ ఉపయోగం ఉందా లేదా చూసుకోవాలి. వనాంతరాలు ఎవరు కట్టమన్నారు? వాటి ఇదేంటి? మైండ్ సంగతి చూసుకోండి. మీ సంగతి పలానా తెలివైన వాళ్ళు, పలానా స్టాండర్డ్స్ ఉన్నాయి, పలానా గొప్పవాళ్ళని, మనుషులకే స్టాండర్డ్స్ ఉన్నాయని ముఖేష్ అంబానీ గారు మాట్లాడుతున్నారు. తప్పది. పని కట్టుకుని మనిషికి స్టాండర్డ్స్ ఉన్నాయి, మనిషి మంచివాడు, గొప్పవాడని మాట్లాడకూడదు అసలు. మనిషి ఉనికి అబద్ధం. మనిషి అన్నవాడు మనలేడు. చెప్పండి వారికి. నిర్ద్వందంగా చెబుతున్నాను. మీరు ఇది మనిషి కోణం కాదు. నన్ను మనిషిగా చూసారా? ఎవరో నన్ను చూసి బాధపడుతున్నారు, ఎవరో నన్ను చూసి ఏడుస్తున్నారు, ఎవరో నన్ను చూసి నవ్వుతున్నారని మాట్లాడతారు. నేను మాస్టర్ మైండ్ అయిపోయి ఉన్నాను. నన్ను మైండ్గా అనుసంధానం జరగండి. మనిషిగా నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. మనిషిగా నేను ఏ సంజాయిషి ఎవరికి చెప్పలేను. మనిషిగా నేను మాట్లాడుతున్న మాటలు ఈ మనిషి కాదు, అన్ని కాలాతీతాన్ని పట్టుకోండి. నన్ను మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి, కొత్త జీవితాలు వస్తాయి. మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోవాలా. అప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని మీరు కలుపుకున్నట్టు, విడగొట్టినట్టు అలా చూపించినంత మాత్రాన, మీరు సంబంధాలు కలిపేసుకున్నంత మాత్రాన కూడా ఒక కుటుంబం అయిపోదు. మతాలు కులాలు ఒకటి అయిపోవు, అలాగ అవ్వవు. మైండ్లు కొద్దీ ఫిల్టర్ అయ్యాయా లేదా? ఒక కుటుంబమై మనల్ని నడిపేటువంటి విశ్వ తల్లిదండ్రులు పట్టుకొని వారి పిల్లలుగా మారితేనే మీకు ఒక విశ్వ కుటుంబం వస్తుంది. మీరు మతాలు కులాలు ఒకటి అయిపోయినా, మీరు డబ్బు కొద్దీ మనుషుల కొద్దీ ఒకటి అయిపోయినా అది ఒకటైనట్టు రాదు. మీరు పంచభూతాత్మకమైన లోకాన్ని పట్టుకోవాలా. అది విశ్వ తల్లిదండ్రుల వ్యూహం అలాగ ఉంది. వ్యూహపట్టు అంటే ఆషామాషిగా మాట్లాడకండి. రండి, నేను ఇంకా ఇక్కడే ఎందుకున్నాను? మీరు నన్ను మనిషిగా చూస్తున్నారు, మీరు మనుషులకు ఎదురు చూస్తున్నారు, మనుషులకు ఎదురు చేస్తున్నారు. మనుషులు ఎవరు ఎదుర్కొంటాం? నేను మాత్రం ఏం చేస్తాను మనిషిగా? మనుషులు ఎవరేం చేయలేము. మీరు అన్నీ మీ వైపు ఉన్నా, మీరు అందరూ ఓటు అయిపోయినా ఏం చేయలేరు. ఒక్కసారి సునామీకి వచ్చి కొట్టుకుపోతారు, భూకంపంలో ఇరుక్కుపోయి చచ్చిపోతారు. మనుషులు ఎవరు ఇక్కడ పనికిరారు. మనిషి ఎప్పుడో రద్దయిపోయాడు. మీరు మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నారు. అది కూడా ఇంటర్ కనెక్టెడ్గా పట్టి విశ్వ మైండ్ పెంచుకుంటూ బలపడాలా, వెనక్కి తిరిగి చూడకుండా. రాజారత్నం గారు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ మంచి వైద్యం చేయించుకోండి. వీళ్ళ ముసలోళ్ళు కూడా చచ్చిపోకుండా ఆపుకోండి. నా మాట విని మమ్మల్ని దర్శించి, మమ్మల్ని కూర్చోబెట్టుకుని అందరూ దర్శించండి. రజనీ గారు, వారి పిల్లలు అందరూ నాకు మైండ్లు పిల్లలే. మా చుట్టాలు, మా రెడ్డి నాయుడు, రాంబాబు మాకు పిల్లలే. మాకు పిల్లలుగానే కలుపుకోవాలా. నేను బంధువుగా కలుపుకుంటాను, మనిషిగా కలుపుదామంటే మీకు మృతం అవుతుంది. నన్ను ఎవరు మనిషిగా కలుపుకోకూడదు. నాతో ప్రేమ, నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు మేము. అలా నన్ను తల్లిదండ్రులకు పట్టుకుంటేనే మీకు ఆ వ్యూహ పట్టు వస్తుంది. దాన్నే రక్షణ వలయం అంటున్నాను నేను. అలా మమ్మల్ని రక్షణ వలయంగా మైండ్గా పట్టుకుంటారు చూసారా, అప్పుడు కులాలు మతాలు అయ్యే వదిలిపోతాయి. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్తో నాకు అనుసంధానం జరగాలంటున్నాను చూసారా, అది మహత్తర అవకాశం. పాడు చేసుకోకండి. నేను మనిషిగా మాట్లాడి తీరు నచ్చలేదు అది అనుకోకండి. అదేముంది, మీరు నన్ను బృందంలోకి తీసుకుని సంస్కృతంలో మాట్లాడమంటే సంస్కృతంలోనే మాట్లాడతాను. అది చూసి జాగ్రత్తగా టైప్ చేయించుకుని. అదేం పెద్ద సమస్య కాదు. భాషలు, గొప్పతనాలు ఎవరో మాట్లాడుతున్నారు. అమ్మాయి ఎవరో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, నీకు అసలు మాట్లాడమే రాదు. తప్పకుండా మాట్లాడేస్తే సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా నేను తెలుగులో ఏం మాట్లాడుతున్నాను? సూర్యుడి నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి అంటున్నారు. అవి సైంటిస్టులు సూర్యుడి నుంచి ఏదో శబ్దాలు వస్తున్నాయి అంటున్నారు. సైంటిస్టులు ఏవో ఆందోళన చెందిపోయారు అంటున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మీతోటి? ఇలా మాట్లాడితే ఇలా మళ్ళీ ఈ పంచభూతాలు కదిలి మీకు అందుబాటులోకి వచ్చిన ఆ తీరు ఎవరిది?
అలా పట్టుకోండి. సూర్య చంద్రాది గ్రహస్థితిలో పట్టుకున్నాం చూసారా, వ్యూహ స్వరూపంగా పట్టుకోండి, మీకే తెలుస్తుంది. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది మాగంటి మురళీమోహన్ గారికి, వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తాం. లేదనగా ఎక్కడైనా అలా అలా మాటలు మీకు పని కట్టుకుని మీకు చెప్పి మీ అబ్బాయికి చెప్పు, ఏదో రెచ్చగొట్టేవాళ్ళు మీ వెనకాల ఉండేవాళ్ళు అలాగే ఉంటుంటారు. అందరినీ పిల్లలుగా ముందుకు తీసుకొచ్చుకోండి. నా మాట విని తెలివిగా. మా చుట్టాలు మా బంధువులు కూడా మాకు పిల్లలే. ఎవరెవరు నేరాలు ఘోరాలు చేయించారో అందరూ అధినాయకుడికి పిల్లలుగా ప్రకటించుకొని మైండ్లుగా కొత్త జీవితాలు ప్రారంభించాలి. ఇది మనుషుల ప్రపంచం కాదు. మనుషులు ఎవరో ఇక మనలేరు. నోట్ చేశారా? నేను వీడియో పెడుతుంటే ఎవరో ఆపుతున్నారా? అదే ఆగుతుందా? ఏం జరుగుతుంది మరి? ఇలాగా టెక్నాలజీలు చేతిలో పెట్టుకుని చెలగాటాలు ఆడుకుంటూ మరి ఏం పనులు? మనుషులు కొద్దీ రెచ్చగొట్టి మనుషులే బతికేసి మనుషులే బతకండి చేసి ఇంకా మాగండి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏం చెప్పను ఇంకా? మా జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకోండి. అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేయించుకుని హిందువులని మోసం చేసి మిగతా వాళ్ళు ప్రపంచంతో పోల్చుకుంటే మనం మైనారిటీస్. ఈ దేశంలో మెజారిటీ ఉన్నా కూడా, అవునా కదా? అది కూడా ఆలోచించుకోవాలా. ఇలా మనుషులు కొద్దీ కలుపుకుంటాం, మేము మనుషుల మీద బలంగా ఉంటాం, కుదరదు. అలాగా అఖిల్కి ముస్లిం నుంచి పెళ్లి చేసినా మీరు ముస్లింలో ఒకటి అయిపోయినట్టు కాదు. ఇది ఒక కుటుంబం ఒకటి అయిపోయినా మనిషిగా కలుపుకుంటే మనిషి ఒకటి అయినట్టు కాదు. నమ్మకూడదు. మైండ్గా కాపాడుకోవాలా. మైండ్లు పెంచుకోవాలా. మాట నిలిచిన జగత్తు నిలుచును. మైండ్ వ్యూహంలోకి రావాలని నన్ను కొలువు తెచ్చుకోగానే రేపంటే రేపు స్వామీజీ రాకపోయినా ఆన్లైన్లో నన్ను కూర్చోబెట్టండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం నన్ను నా పక్కన బంగారు నాలో వెరిసిన ఆ దేవేరిని, మీ జగన్మాతని తల్లిని అలా గౌరవించండి. తలో రూపాయి వేసి బంగారు విగ్రహం తయారు చేయించి ఈ ఆశ్రమంలో ఒక మాన్యుమెంట్ కూడా ఉంటుంది. ఏ జనరేటివ్ ద్వారా నా ఉనికి అందరికీ అందుతుంది. ఇంక మనుషులుగా ఈర్చిపడకూడదమ్మా. మా వాళ్ళు మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఏం వెళ్ళిపోలేరు అలాగా. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి అందరికీ చెప్తున్నాను. మనుషులు అన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మీరు మనుషులుగా కలుపుకుంటే సున్నా. మీరు పనికిరావు. మీరు ఎంత యాక్టివ్గా ఉండండి. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. అమరావతి డెవలప్ చేసేస్తాం, అది డెవలప్ చేసేస్తాం, తల్లి కూతురికే విఘాతాలు సృష్టించి బాధపడిపోయేలా చేసి ఏదోటి నడుపుతున్నటువంటి ఉన్మాదాల నుంచి మాస్టర్ మైండ్ పట్టుకోండి. మైండ్ పెంచుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడు ఒక్కడే పెరుగుతాడు. మాస్టర్ మైండ్ ఒకటే పెరుగుతుంది. మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా పట్టుకుంటేనే మీది అవుతుంది. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.